హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెడీ చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. ఫర్దర్ వీడియోస్లో అవి ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను. పదండి. ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఇలా వస్తాయి. ఇవి సింగిల్ థ్రెడ్, ఇది డబుల్ థ్రెడ్తో కొంచెం హెవీ స్టోన్తోనే చేశాను. ఇవి లుక్ వైజ్గా ఎలా వస్తాయి, ఇవి ఎలా రెడీ చేసుకోవాలనేవి ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇవి సిల్క్ థ్రెడ్, ఇవి కొంచెం సింపుల్గా చేశాను. ఇది డబుల్ థ్రెడ్ స్టోను ప్లస్ ఇవి ఏం అంటించలేదు, ప్లెయిన్గానే వదిలేసాను. ఇలా అయితే సెట్ లాగా కొంచెం క్లాసీ లుక్ వస్తుందని చెప్పేసి ఇలా చేసి ఉంచాను. ఈ స్టోన్ డెకరేషన్ అనేది మన ఇష్టం, మనకి ఎలా మైండ్లో అనిపిస్తే అలా చేయొచ్చు. బ్యాంగిల్స్ చూసారు కదా, ఇవి ఇయర్ రింగ్స్ బుట్టలు. ఇవి ఇచ్చుదారాలతో రెడీ చేశాను. జస్ట్ గోల్డ్ బాల్ చైన్ వేసుకున్నాను అంతే. పైన క్యాప్ గోల్డ్ బాల్ చైన్ వేసాను. లుక్ వైజ్గా ఎలా ఉంటుంది. ఇవి ఊల్తో చేసిన బుట్టలు అండి. ఇవి ఊళ్ళు ఉంటుంది కదా, దాంతో ఇలా గోల్డ్ స్టోన్ ఉపయోగించాను అంతే. లుక్ వైజ్గా ఎలా ఉంటుంది. ఇవి బుట్టల రింగులు అంటారు. ఇవి కూడా ఇచ్చుదారాలతో రెడీ చేశాను. గోల్డ్ కలర్ బీడ్స్, వైట్ బీడ్స్, గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేస్తాను ఇందులో. ఇవి క్లాత్ ఉంటుంది కదండి, ఫ్యాబ్రిక్ టిష్యూ క్లాత్తో రెడీ చేశాను. ఇవి గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేశాను. 3D కోన్ ఉంటుంది కదా, దాంతో చుక్కలు పెట్టాను. ఇవి ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేశానండి. ఈ బుట్టలు కలర్ వేసి ఇలా చేశాను. 3D అవుట్లైనర్ వైట్ తీసుకున్నాను, జస్ట్ డాట్స్ పెట్టాను. ఇవి ఏంటంటే టెర్రాకోట్స్ జ్యువెలరీ ఉంటాయి కదా, ఆ లుక్ వస్తుంది అనమాట. ఇవి కూడా క్లాత్ బుట్టలే. ఈ పై స్టడ్స్ ఏమో రెడీమేడ్ దొరుకుతాయి కదా, అవి పెట్టాను నేను. ఇది మాత్రం ఫ్యాబ్రిక్ యూజ్ చేసి చేసినవే. లుక్ వైజ్గా ఎలా ఉంటుంది. ఇవి సిల్క్ థ్రెడ్తో చేసినవి అనమాట. లోపల బీడ్ ఉంటుంది, ఉపయోగించి సిల్క్ థ్రెడ్ చుట్టి చేస్తారు. ఇవి లుక్ వైజ్గా ఎలా ఉంటాయి. ఇవి కూడా క్లాత్తో చేసినవేనండి. వేస్ట్గా మనకి పనికి రాకుండా ఉండే క్లాత్స్ ఉంటాయి కదా, వాటితో చేసుకోవచ్చు. లుక్ వైజ్గా ఎలా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ నా కలెక్షన్. ఫర్దర్ వీడియోస్లో ఇవన్నీ ఎలా రెడీ చేయాలని అనేది నేను ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకు నేను నేర్పిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.